హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఈరోజు బిఎంటీసీ బస్సులో జక్కూరు నుండి కేఆర్ మార్కెట్ అయితే వెళ్తున్నాను. నేను వచ్చేసరికి జక్కూరులో డబుల్ రోడ్ అయితే ఎక్కాను. అక్కడ నుంచి కేఆర్ మార్కెట్ అయితే వెళ్తున్నాను. ఇది వచ్చేసరికి జక్కూరు లేఅవుట్ అనమాట. స్టాపు 18th క్రాస్ తర్వాత జక్కూరు లేఅవుట్ అనే స్టాప్ వచ్చింది. ఈ స్టాప్స్ ఏంటంటే జక్కూరు లేఅవుట్, అమృతహల్లి, బ్యాట్రాన్పుర, కొడిగేహల్లి గేటు, మిలిటరీ డైరీ ఫాము, హెబ్బాల, కెనరా బ్యాంకు, వెటర్నరీ కాలేజీ, సిబిఐ, మేకీ సర్కిల్, ప్యాలెస్ గ్రౌండ్, గుట్టహల్లి, శివానంద స్టోర్స్, ఆనందరావు సర్కిల్, మహారాణీస్ కాలేజ్, కేఆర్ సర్కిల్, మార్క్ హాస్పిటల్, కార్పొరేషన్, టౌన్ హాల్, కేఆర్ మార్కెట్. సో ఈ బస్సు ఈ స్టాప్స్ మీద గుండా జక్కూరు నుండి కేఆర్ మార్కెట్ అయితే వెళ్తుంది. ప్రస్తుతం వచ్చేసరికి నేను బ్యాట్రాన్పుర దాటాను. బ్యాట్రాన్పుర ఇది వచ్చేసరికి ఎయిర్పోర్ట్ రూట్ అనమాట. ఇప్పుడు మనం లెఫ్ట్ సైడ్ తిరిగాం కదా, అది సిటీ లోపలికి వెళ్తుంది, హెబ్బాల్ సైడ్. మీరు ఇప్పుడు ఆ రైట్ సైడ్కి వెళ్ళారంటే ఎయిర్పోర్ట్ సైడ్ అయితే వెళ్తుంది. ఎయిర్పోర్ట్ సైడ్ వచ్చేసరికి దేవనహల్లి, నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా అటు బస్సులు చాలా వెళ్తూ ఉంటాయి. హైదరాబాద్ కూడా ఇటు సైడే వెళ్తుంది అనమాట రూటు, హైదరాబాద్ రూట్ ఇది. నెక్స్ట్ స్టాప్ వచ్చేసరికి ఎస్టీ మాల్. మీరు హైదరాబాద్ బస్సులు బుక్ చేసుకున్నట్లయితే ఇక్కడైతే ఎక్కొచ్చు. ఎస్టీ మాల్ దగ్గర అవతల స్టాప్ ఉండింది అనమాట, ఆపోజిట్ సైడ్. అక్కడైతే హైదరాబాద్ బస్సులకి స్టాప్స్ ఉంటాయి, అక్కడ వెళ్ళి ఎక్కొచ్చు. ఇక్కడ మెయిన్ ఏంటంటే హెబ్బాల్ ఫ్లైఓవర్ ఉండిద్ది కదా, అక్కడ వచ్చేసరికి రోజు చాలా ట్రాఫిక్ అయితే ఉండిద్ది. చాలా అంటే చాలా ట్రాఫిక్ ఉండిద్ది. నేను వెళ్ళిన రోజు అయితే ట్రాఫిక్ అయితే ఏం లేదు. పైన ఫ్లైఓవర్ మీద అయితే ఉంది, ఫ్లైఓవర్ మీద కనపడుతుంది కదా, అక్కడైతే ట్రాఫిక్ ఉంది. కింద వచ్చేసరికి ఏం లేదు. మామూలుగా అయితే ఒక 20 minutes ఎస్టీ మాల్ దగ్గర నుంచి హెబ్బాల్ రింగ్ రోడ్డుకి వెళ్ళడానికి మ్యాక్సిమం ఒక 25 minutes, మినిమం 15 minutes అయితే పట్టిద్ది. అంత ట్రాఫిక్ అయితే ఉండిద్ది. ప్రజెంట్ అయితే నేను వెళ్ళేటప్పుడు అయితే ఏం లేదు ట్రాఫిక్. ఇది వచ్చేసరికి హెబ్బాల రింగ్ రోడ్డు. మీరు ఇక్కడ నుంచి కేఆర్పురం వెళ్ళాలంటే స్ట్రైట్గా వెళ్ళిపోవాలి. స్ట్రైట్గా వెళ్ళి అక్కడ బస్సులు ఎక్కితే అక్కడ నుంచి మీరు కేఆర్పురం అయితే వెళ్తారు. దీనికి ఆపోజిట్ సైడ్లో వెళ్ళినట్లయితే మీరు యశ్వంత్పూర్ సైడ్ అయితే వెళ్తారు. ఆపోజిట్ సైడ్ బస్ స్టాండ్ ఉండిద్ది అనమాట, బస్ స్టాప్. సో అక్కడ నుంచి మీరు యశ్వంత్పూర్ వెళ్ళొచ్చు. ఇప్పుడు ఈ ఫ్లైఓవర్ ఎక్కితే మెజెస్టిక్ సైడ్ అనమాట. ఇది మెజెస్టిక్, కేఆర్ మార్కెట్ ఈ సైడ్ వెళ్ళాలంటే మీరు అక్కడ నుంచి ఫ్లైఓవర్ రింగ్ అయితే ఉన్నది, అదైతే ఎక్కాలి. ట్రాఫిక్ లేదు కాబట్టి కొంచెం స్పీడ్గానే వెళ్తున్నాడు. ఈ బస్సు టికెట్ ప్రైస్ వచ్చేసరికి 25 rupees ఉన్నది జక్కూరు నుండి కేఆర్ మార్కెట్కి. ఈ కింద ఇందాక కనిపించినాయి కదా, ఆ వచ్చేసరికి ఈ ఫ్లైఓవర్ మీద ట్రాఫిక్ అనమాట. ఇప్పుడు చూడండి ఒకసారి, ట్రాఫిక్ అయితే ఎక్కువ లేదు, కిందకైతే వచ్చాము. మొన్న ఒకసారి అయితే చాలా టైం అయితే పట్టింది ఎస్టీ మాల్ దగ్గర నుంచి హెబ్బాల్ రింగ్ రోడ్ రావడానికి. ఈ స్టాప్ వచ్చేసరికి హెబ్బాల్ స్టాప్ అనమాట. ఇప్పుడు మెట్రో కన్స్ట్రక్షన్ జరుగుతుంది కాబట్టి హెబ్బాల్ స్టాప్ వచ్చేసరికి చాలా ముందుగా అయితే పెట్టారు. అప్పుడు అయితే ఆ ఫ్లైఓవర్ దిగంగానే పక్కనే ఆపేసేవాళ్ళు, ఇప్పుడు చాలా ముందుగా అయితే తీసుకొచ్చి ఆపుతున్నారు. నెక్స్ట్ వచ్చేసరికి హెబ్బాల్ దాటిన తర్వాత కెనరా బ్యాంక్ అయితే ఆగిద్ది. దాని తర్వాత వచ్చేసరికి సిబిఐ స్టాప్ అనమాట. ఈ బిఎంటీసీ బస్సులో నాకు నచ్చేది వచ్చేసరికి మెయిన్ ఎంత మంది ఎక్కినా కానీ డోర్స్ అయితే కన్ఫర్మ్ క్లోజ్ అయితే చేసేస్తారు. అంటే నేను ఆంధ్రప్రదేశ్ నుండి, అక్కడ డోర్స్ క్లోజ్ చేయడం అనే సిస్టమ్ ఉన్నది అనమాట. సిటీ బస్సులో ఉండిద్ది కానీ మామూలుగా సిటీ బస్సులో కూడా చాలా తక్కువే. మామూలుగా అయితే అసలు డోర్స్ క్లోజ్ చేయరు ఎక్కువ మంది ఉంటే. ఇక్కడ కేఎస్ఆర్టీసీ బస్సులు డోర్ క్లోజ్ చేస్తారు, మళ్ళీ బిఎంటీసీ బస్సులు కూడా కన్ఫామ్గా డోర్ క్లోజ్ చేసి ఉంచుతారు. డోర్ క్లోజ్ చేయకపోతే అసలు కదలదు అనమాట బస్సు, వాళ్ళు నడపరు క్లోజ్ చేయకుండా.
మెజెస్టిక్ కూడా సేమ్ రూటే. శివానంద స్టోర్స్ దగ్గర మాత్రం మారిద్ది. శివానంద స్టోర్స్ దగ్గర మెజెస్టిక్ వెళ్ళాలంటే రైట్ సైడ్ వెళ్తారు, కేఆర్ మార్కెట్కి వెళ్ళాలంటే స్ట్రైట్ వెళ్ళిపోతారు. ఈరోజు ట్రాఫిక్ అయితే ఎక్కడా లేదు. ట్రాఫిక్ అయితే చాలా తక్కువగానే ఉంది. నేను చూసిన రోడ్లో మొత్తం ట్రాఫిక్ అయితే అసలు చాలా తక్కువ ఉంది. నార్మల్గా అయితే చాలా లేట్ అవుతూ ఉంటుంది అన్నమాట వెళ్ళేటప్పుడు. ఇది వచ్చేసరికి గుట్టహల్లి అన్నమాట. గుట్టహల్లి స్టాప్. పక్కన సింహం బొమ్మ కనిపిస్తుంది కదా, అది వచ్చేసరికి మేక్ ఇన్ ఇండియా. అప్పట్లో ఎస్ ఉన్నాడు కదా, కేజీఎఫ్ సినిమా హీరో, అతను ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఒక ఫ్లాట్స్ ఉండేవి, అక్కడ ఉండేవాళ్ళని అనేవాళ్ళు. తర్వాత అతను విల్లా తీసుకొని వెళ్ళిపోయారంట బయటికి. ప్రస్తుతానికి అయితే ఇక్కడ ఉండట్లేదు. మామూలుగా అప్పుడు నేను యూట్యూబ్లో కూడా వీడియోస్ చూశాను, యష్ ఉండేది ఇక్కడే అని చెప్పి. ఇప్పుడు ఆ రైట్ సైడ్కి వెళ్తే మెజెస్టిక్ వెళ్తారు, ఇటు స్ట్రైట్కి వెళ్తే ఆనందరావు సర్కిల్ మీద గుండా కేఆర్ మార్కెట్ అయితే వెళ్తాం అన్నమాట. ఇటు నుంచి కూడా మామూలుగా మెజెస్టిక్ అయితే వెళ్ళొచ్చు బైక్ మీద వెళ్తే. కాకపోతే బస్సులు అనేవి అటు సైడ్ నుంచి వెళ్తాయి, శివానంద స్టోర్స్ నుంచి రైట్ సైడ్ తీసుకుని వెళ్తాయి అనమాట. నెక్స్ట్ స్టాప్ వచ్చేసరికి ఆనందరావు సర్కిల్ అయితే వచ్చింది. అక్కడ ఎస్ఆర్ఎస్ ట్రావెల్స్ ఉండింది, అక్కడ నుంచి బస్సెస్ అయితే ఎస్ఆర్ఎస్ ట్రావెల్స్ స్టార్ట్ అవుతాయి అనమాట. ఇదే ఆనందరావు సర్కిల్. నెక్స్ట్ స్టాప్ వచ్చేసరికి కేఆర్ సర్కిల్ అని ఇంకోటి ఉండిద్ది. డిస్టెన్స్ వచ్చేసరికి అక్కడ కనబడుతుంది కదా 16 కిలోమీటర్స్ అని. జక్కూరు నుండి కేఆర్ మార్కెట్ డిస్టెన్స్ వచ్చేసరికి 16 కిలోమీటర్స్. అండ్ బస్ నెంబర్ చెప్పడం మర్చిపోయాను నేను. బస్ నెంబర్ వచ్చేసరికి 286. బస్ నెంబరు జక్కూరు నుండి ఒకవేళ మీరు కేఆర్ మార్కెట్ వెళ్ళాలనుకుంటే 286 బస్ నెంబర్. ఇది వచ్చేసరికి కేఆర్ సర్కిల్. ఇంకా 3 స్టాప్లు ఉన్నాయి కేఆర్ మార్కెట్ వెళ్ళడానికి. ఇక్కడ ఏంటంటే కేఆర్ మార్కెట్లో మీరు చాలా వీడియోస్ చూసే ఉంటారు. సండే మార్కెట్ అని ఉండిద్ది. ఐఫోన్లు అండ్ మొబైల్ ఫోన్స్, చాలా ఫోన్స్ చాలా తక్కువ రేట్కి అయితే అమ్ముతారు. అది ఉండేది అనమాట కేఆర్ మార్కెట్లోనే. కేఆర్ మార్కెట్ దగ్గరికి అయితే వచ్చాము. ఇక్కడ కమర్షియల్ స్ట్రీట్ కూడా ఉండిద్ది.
మీకు బట్టలు అవన్నీ తక్కువ రేట్కి వస్తాయి. బట్టలు వేరే వస్తువులు చాలా వస్తువులు అయితే ఉంటాయి. ఇంటికి సంబంధించిన అన్నీ దొరుకుతాయి ఇక్కడ. ఇప్పటి వరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. అండ్ కేఆర్ మార్కెట్లో వచ్చేసరికి పెద్ద మసీద్ అయితే ఉండిద్ది. స్టార్టింగ్లోనే బస్ స్టాప్ పక్కనే ఉండిద్ది అనమాట, కనిపించిద్ది. కేఆర్ మార్కెట్ ఎంటర్ అవటంతోనే పక్కనే బస్సెస్ ఆపుతారు మసీద్ పక్కనే. చాలా పెద్దగా అయితే ఉండిద్ది మసీదు. ఇది వచ్చేసరికి కేఆర్ మార్కెట్ వచ్చేసాం మనం ఇప్పుడు. ఇక్కడ రైట్ సైడ్లో కనపడుతుంది చూడండి, అది వచ్చేసరికి మసీద్ అనమాట. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి.